ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలో శివరాత్రి మహోత్సవ సందర్భంగా వేసినటువంటి వ్యాసం సత్యం శివం సుందరం. సాయిరామ్. 1970 సంవత్సరం మార్చి నెల 4వ తేదీ సాయంత్రము శ్రీవారు హైదరాబాదు, బెంగుళూరు, కేరళ, మంగళూరు, బొంబాయి, విశాఖపట్నము, మద్రాసు, కలకత్తా, ఏలూరు, గుంటూరు మొదలైనటువంటి స్థలముల నుంచి నెలమునకు వచ్చిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవాదళ సభ్యులను సుమారు 300 మందిని సమావేశపరిచి వారికి స్వయం సేవక బ్యాడ్జీలను అనుగ్రహించుచు సేవాతత్వమును గురించి దివ్యోపదేశము సంగిరి. సేవా కార్యక్రమాలను భగవదారాధనగా భావించి మీరు దాని యొక్క ఆనందాబ్ది రోలి ఇతరులకు ఆ ఆనందాన్ని అందించవలను. సేవతో హృదయమును శాంతపరిచి జీవితమును సార్థకము పరుచుకోవలను. ఇచ్చట చేరేటువంటి భక్తులు ఏ ప్రాంతము వారు, ఏ భాషను మాట్లాడేవారు, ఏ తెగ, ఏ కులము వారు అనేది ముఖ్యము కాదు. ఆ దేహములలో వెలసినటువంటి మీ ఆరాధన దైవమును తృప్తిపరిచి పూజించే అవకాశం ఇప్పుడు మీకు దొరికి ఉన్నది. సహాయము చే వ్యక్తి, దాన్ని అందుకునే వ్యక్తి అనేటువంటి భావం మీలో ఉదయించిన మీ అహంకారము పెరిగి ఈశ్వర సాక్షాత్కారము దూరమగును. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి భావముతో అన్ని కర్మల్లోనూ నిమగ్నములై ఉండవలను. ఏదో వచ్చాము, బ్యాడ్జీ ధరించాము, 2-3 రోజులు తిరిగినాము, వీలైనంత వరకు సేవ సలిపినాము, తరువాత బ్యాడ్జీలను జేబులో వేసుకొని హాయిగా ఊరు చేరాము అనేటువంటి భావము ఉదయించకూడదు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే దీనులను చూచినా, దుఃఖితులను చూచినా మీ హృదయముతో, కాయముతో సాధ్యమైనంత వరకు వారి సేవ కొరకు పూనుకొనవలెను. ఈ బ్యాడ్జీ ఒంటిపై కాదు, హృదయముపై ప్రింట్ అయిపోవలేను. నరములలో, నాడీలలో సేవాభావము, దాన్ని ప్రోత్సహించు ప్రేమభావము హత్తుకుపోవలెను. జయదేవ, తుకారాం, గౌరాంగ, కబీరు, త్యాగయ్య, రామదాసు మొదలైన సంకీర్తన సాధు సంతుల యొక్క చరిత్రము ఇంత పవిత్రతను పొందినది కూడా వారి సేవా విధానం వలనే. మీ సేవ చాలా చిన్నదిగా కనిపించవచ్చును, అయితే దాని ఫలితము మాత్రం అపారము అని నియమం. గీతా గ్రంథములు కానీ, రామాయణ భాగవతములు కానీ 4 అణాలకు 1 రూపాయి వేలకు దొరకవచ్చును. అయితే ఆ కారణముతో దాని విలువ చిన్నదని ఎట్లా చెప్పగలరు? వాటిలో ఇమిడి ఉన్నటువంటి సారము, బోధ యొక్క ప్రయోజనము అమూల్యమైనది. జపము, ధ్యానము, యజ్ఞము, యాగము, దానము అన్నిటి యొక్క సారములను ఒక్క సేవ ద్వారానే దొరుకును. అనాది కాలము నుంచి అన్ని దేశీయుల ఆధ్యాత్మిక గ్రంథమును సేవను కొనియాడి దాన్ని చేపట్టమని ప్రబోధించుతున్నవి. ఆనంద ప్రాప్తికి, అహంకార నిర్మూలనకు సేవయే సులభోపాయము. ఆనందానుభూతికి మానవులు ఎన్నో మార్గములను అనుసరించరు, అయితే సేవయే అన్నిటికన్నా ఆనందదాయకము. ఇతరులు దుఃఖించు సమయమున మీరు ఆనందముగా ఉండగలరా? మీ పక్కలో ఒక చిన్న పిల్లవాడు ఏడ్చినా మీకు ఎంతో బాధగా ఉండదా? ఏ రీతిగా దానిని ఓదార్చుటకు మీరు ప్రయత్నించరా? అన్ని సేవా కార్యక్రమాలు మనోవేదన శాంతపరచు కొరకే, మన ఆనందం కొరకే. ఇంకొకరి కష్ట నష్టములకు, మరొకరి నొప్పి బాధలకు కరగనటువంటి పాషాణ హృదయముల మానవులే కారు అని శ్రీవారు ఉపదేశించి యువకులను ఉత్తేజపరిచి ఆశీర్వదించరి. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.